ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యాహ్నంది అయిపోయింది కదా దాల్చా చికెన్ ఫ్రై. ఇప్పుడు ఈవినింగ్ బిర్యానీ చేసుకుంటున్నాం, మటన్ బిర్యానీ. దానికి 2 kgs మటన్ తీసుకున్నాం మేము. దాంట్లో కొంచెం ఉప్పు వేసారు మా అత్తమ్మ. హల్దీ దీన్ని ఇప్పుడు విజిల్స్ పెట్టేస్తారండి. దానికోసం ఉప్పు వేసారు. బోలో ఉప్పు వేసి సాల్ట్ వేసానండి. పసుపు, ఉప్పు పసుపు మర్చిపోయి ఉప్పు వేసి సాల్ట్ అన్నారండి. రెండు ఒకటే కదా. ఉప్పు గళ్ళు ఉప్పు వేసి ఇది పసుపు వేసానండి. ఇప్పుడేమో కారం, కారం ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్. కిత్తకి బోలో బడే 2 చెంచే పెద్ద టీ స్పూన్తో 2 స్పూన్స్ వేసారు. 2 చెంచాలండి. ఇదేమో విజిల్కి పెట్టాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మ్యారినేట్ చేసేసి విజిల్ పెట్టేస్తారండి. ఎన్ని విజిల్స్? 3-4 రావాలి. మసాలా అండి, గరం మసాలా 1 చెంచా, లవంగా పట్ట ఇలాచి, ఓన్లీ లవంగా పట్ట ఇలాచి అండి, ఇంకేం వేయలేదు. ఇదేమో ధనియాల పొడి. ఈ ధనియా పొడి నిన్న చూపించాను కదా, దీంట్లో కొంచెం వేసాం కదా లవంగా చెక్క. ఇదంతా బాగా కలిపేసి మ్యారినేట్ చేసేసి విజిల్స్కి 4-5 విజిల్స్ పెడతామండి. ఇప్పుడు మేము ఇది పొయ్యి మీద చేస్తామండి. ఈ బిర్యానీ కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. మిస్ చేయకండి, మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ వేసానండి. 2 kgsకి 1 గ్లాస్ వాటర్ వేసారండి. ఇప్పుడు విజిల్ పెడతారు. పెట్టేశారండి, విజిల్ పెట్టేసా. ఇప్పుడు 4 ఎన్ని విజిల్స్? 4 విజిల్ పెట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీలోకి ఆనియన్స్, టమాటా ఇవి కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, హలో. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ స్టార్ట్ చేశారు. మటన్ दिखता है क्या क्या डाले बोलो. लौंगा पट्टा, इलाची लगी ना, లవంగా పట్ట, ఇలాచి, మరాఠీ మొగ్గ అవన్నీ వేసారండి. ఆయిల్ హీట్ అయిపోయింది, అందుకే స్పీడ్గా వేసేసాం. ఆనియన్స్ వేసారు. బోలో 1/2 కిలో ఉల్లిపాయలండి. 1/2 కిలో వేసారండి ఉల్లిపాయలు. ఇలాచి 10 దాల్ 10 యాలక్కాయలు. ఇందాక లవంగా పట్ట అవన్నీ వేసారు కదా, ఇప్పుడు ఇలాచి వేసారు. పొయ్యి మీద కొద్దిగా చేసేస్తారండి మా అత్తమ్మ. ఇదిగోండి బోలో ఉల్లిపాయలు. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు మటన్ బిర్యానీ రానోళ్ళు ఈ స్టైల్లో చేసుకుని చూడండి. వండి చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసే టేస్ట్ అనమాట ఇది. సేమ్ డిట్టో అదే. ఎన్ని స్పూన్లు వేసారు అల్లం వెల్లుల్లి పేస్టు? 4 స్పూన్లు ఉంటుంది. పెద్ద స్పూన్తో 4-5 స్పూన్లు వేసారండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందాక మటన్ విజిల్ పెట్టేటప్పుడు వేసారు ఒక 2 స్పూన్లు. 4-5 విజిల్స్ పెట్టాం కదండి, మటన్ ఉడికిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపాలండి మనకి. అది వేపేది స్మెల్ వచ్చింది, అది మెయిన్. అది ఆ స్మెల్ రాగానే ఇంకా మిగతా వేసుకోవాలి. పచ్చి స్మెల్ పోకపోతే బాగోదు అస్సలు. పచ్చి స్మెల్ మొత్తం పోవాలి. ఈ చిన్న చిన్న టిప్సే మీకు బాగా యూజ్ అవుతుందండి బిర్యానీ చేసుకునేటప్పుడు, గుర్తుపెట్టుకోండి.
మేము ఇవాళ పొయ్యి దగ్గర బయట మీకోసం చేసి చూపిస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద బిర్యానీ చాలా చాలా అంటే టేస్ట్గా ఉంటుందని చెప్పమంటున్నారు మా అత్తమ్మ. మీకు తింటే వదిలిపెట్టరు ఇక, అంత బాగుంటుంది. పొయ్యి మీద కదండి, అసలు మామూలుగా ఉండదు టేస్ట్. ఆ గ్యాసుల మీద ఏం బాగుండేసి వస్తుంది. ఇదిగోండి ఒక పెద్ద సైజు 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి వేస్తారండి. కలిపేయాలి ఇప్పుడు. देखो तुम्हें दिखता है ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా చూసారా, ఒక 2 కట్టలు పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్టలు అంటే చిన్న కట్ట అండి, పెద్ద కట్ట అనుకుంటారా. మీకోసం అని కష్టపడి చేస్తున్నాను నేను. మా అత్తమ్మ ఇవాళ సాయంత్రం నుంచి చెప్తున్నారు యూట్యూబ్లో పెట్టాలి, మన వ్యూస్ అందరికీ చూపించాలి. ఇప్పుడు అదే అంటున్నారు, కనిపిస్తుందా బాగా తీయని. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారండి, వీడియోస్ ఇవి పెట్టు అవి పెట్టని. ఏమి చేయొద్దని ఇంట్లో ఎవరు ఏమనరు. మీరు కూడా లేడీస్ని ఇంట్లో సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి కూడా కొత్తిమీర పుదీనా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. 2 కేజీలు మటన్ అండి ఇది. చాలా చక్కగా ఉడికిపోయింది. పీసు మరీ మెత్తగా అవసరం లేదండి, 3 విజిల్ చాలు. ఎందుకంటే పొయ్యిలు కట్ట మీద కదండి. ఇది అది అది కలిపి బాగా ఇది అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది ముక్క. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మటన్ బిర్యానీ రాని వాళ్ళు ఇలా చేసుకోండి, అసలు వదిలిపెట్టరు అనమాట. अच्छा आता है ताज़े माला पड़े ना देखो कैसा है भगारा करे. ఇదిగోండి ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోండి. అయిపోయిందా? నూనె పైకి వచ్చేసింది చూసారా. ఇదిగోండి మీకు చూపిస్తా. ఫ్రై అయిపోయి పైకి వచ్చేయాలంటే నూనె మొత్తం. అంటే కొత్తిమీర పుదీనా వాష్ చేస్తున్నాం కదా, వాటర్ ఉంటాయి కదా, హడావుడిగా వేసేస్తే బిర్యానీ బాగోదండి. ఇంత కష్టపడినప్పుడు చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. दाल तीन बताओ दाल मत खा बिस्मिल्लाह अल्लाह अच्छा अल्लाह देखो ఇదిగోండి మటన్ వేసేసాము చూసారా. ఇదిగోండి ఇదే అసలు నేను వీడియో ఏం స్కిప్ చేయట్లేదండి, ఎక్కువ మీకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను. చూసారా ముక్కలు వేసేసా. ఇప్పుడు దాంట్లో వాటర్ పోగానే చేసుకోవడం. మాపక పైన నీళ్ళంతా దగ్గర పడిపోయాలండి. అది ఇప్పుడు కుక్కర్లో మటన్ విజిల్స్ పెట్టిన తర్వాత చూపించాను కదండి, ఒక 2 గ్లాసెస్ అంత వాటర్ దాంట్లో ఉంది మనకి. సో ఎసరు వేసుకునేటప్పుడు 2 గ్లాసులు తగ్గించేసుకోండి, లేదంటే అన్నం మెత్తగా అయిపోద్ది. మీరు విజిల్స్ పెట్టేదాన్ని బట్టి, విజిల్ పెట్టిన తర్వాత ఒక పని చేయండి, మటన్ తీసేసేసి వాటర్ సపరేట్ చేసుకుని ఆ ఎసరులో కలిపేసుకోండి. మా అత్తమ్మకి చేసే అలవాటు ఎక్కువ కదా, ఎక్స్పీరియన్స్ మీద వాటర్తో సహా వేస్తారు ఆవిడకి, సుమారు వేసేస్తారు కదా, అందుకే మటన్లో ఉన్న వాటర్తో సహా వేసేసారు. ఆల్రెడీ అదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు నీళ్ళు వేసేస్తున్నానండి. ఇదిగోండి ఎసరికి నీళ్ళు వేస్తున్నారు. నీళ్ళు కెత్తదాలితే బోలో పావు 1 పావు 1 గ్లాసు పావు వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి గ్లాసు పావు వాటర్ వేస్తున్నారండి, ఎందుకంటే ఇందాక 2 గ్లాసుల వరకు నీళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. సో మొత్తం కలిపి 1.5 వచ్చింది లెక్క అంతే. బాస్మతికి ఎప్పుడైనా సరే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి దాంతో కలిపి. మామూలు రైస్ అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, 1 పావు గ్లాసు. మటన్ బిర్యానీ ఎసరు వేసి పెట్టారు, ఎసరు మరిగినప్పుడు బియ్యం వేసేస్తాం. ఫెస్టివల్ స్పెషల్ అనమాట ఇవాళ మటన్ బిర్యానీ.
మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మాకు. మీకు ఇలాగే మంచి మంచి విలేజ్లో ఏమేమి ఉన్నాయో వెరైటీస్ అన్నీ చేసి చూపెడతాం. కామెంట్ చేయండి మా బిర్యానీ ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి అసలు మరుగుతుంది. ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ మటన్లో వేశారు కదండి, ఇదిగోండి గళ్ళుప్పు. ఇంకొంచెం ఇప్పుడు బియ్యానికి సరిపడా వేస్తారు. ఇప్పుడేమో పెరుగండి. యాక్చువల్లీ అందరూ ఇది ఏమంటారు, ఉల్లిపాయలు వేగిన తర్వాత కొత్తిమీర పుదీనాలో వేస్తారు కదా, మా అత్తమ్మ అలా కాదండి, ఎసర్లో వేస్తారు. అదొక టేస్ట్ అండి, బిర్యానీలో తినేటప్పుడు కమ్మదనం వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎసర్లోనే వేస్తాం మేము ఎప్పుడు, అంతే. ఫ్రై చేసేటప్పుడు వేయం, చాలా బాగుంటుంది. ఇలాగా ఆ టేస్ట్ అనేది తెలిసిపోద్ది మీకు అన్నంలో. మెత్తదనం అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది రైస్. బాస్మతి 5 డబ్బాలండి, 2 మామూలు డబ్బాలండి. అంటే పావుసేరు డబ్బా అండి, మొత్తం 2 కేజీలండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మొత్తం బియ్యాన్ని ఆ ఎసర్లో వేసేస్తారండి. వేసేయండి. మేము ఎప్పుడైనా సరే వంట మొదలు పెట్టేటప్పుడు చేసేటప్పుడు బిస్మిల్లా అని మొదలు పెట్టుకుంటాం, బిస్మిల్లా అని వేస్తాం. దాంట్లోనే ఏమంటే బర్ఖత్ అనేది ఇస్తారు. అలా బర్ఖత్ అంటే తెలుగులో ఒదుగుదనం. ఇంతకి ఇంత అవుద్దండి అన్నము. మాకు ఆ నమ్మకం అండి దేవుడి మీద. ఒక మనిషి తినేది 3 మనుషులకి వేస్తామండి. అలా అయితేనే మా నమ్మకం అండి. బిస్మిల్లా అంటే అలా అంత ఇది, దానికి అంత వ్యాల్యూ అండి. ఇస్తా హెచ్చవి మామూలుగానే అతి నీళ్ళు లైక్. ఇదిగోండి ఎసర్లో నీళ్ళు వేసేసాం, ఇది బియ్యం వేసేసామండి. ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేస్తాం. ఇప్పుడు జస్ట్ మాకు 10 మినిట్స్లో ఇప్పటి వరకు అయింది. ఇంకో 10 మినిట్స్లో దమ్ అయిపోయింది. 20 మినిట్స్లో బిర్యానీ రెడీ. 3 నిమ్మకాయలండి. ఇది పెద్ద సైజ్ 3 నిమ్మకాయలు అండి. అంతే వేసేసి ఇప్పుడు దమ్కి పెట్టేస్తాం. ఇప్పుడు కళ్ళమని ఇదే ఇలా అంతా తీసేసండి, దమ్ పెట్టేయాలండి. ఇప్పుడు ఇదిగోండి పొయ్యిలో ఉన్న ఆ కట్లంతా ఇలా తీసేస్తారు, పుల్లలన్నీ తీసేసి ఆర్పేసి ఇప్పుడు దాని మీద బొగ్గులు ఉంటాయి కదా, దాని మీద పెట్టేస్తాం. ఆ ఇదితో దమ్ అయిపోయిద్దండి, మెత్తగా అయిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా. అదే చూసారా, దమ్కి పెట్టాం. మా హస్బెండ్కి వంట రాదండి, అందుకే కామెంట్స్ చేస్తున్నారు మాకు వచ్చి. అది దగ్గర పడిపోయిందండి, చూసారా ఎట్లా ఉందో బిర్యానీ. ఇదిగోండి ఇంకా వదిలిపెట్టరు ఇక తింటే. అజిత్ ఇదిగోండి పొడి పొడిగా ఉంది చూసారా. మా హస్బెండ్ అయితే మా అత్తమ్మ చేసి బిర్యానీ లోటలు వేసుకుని తింటారండి. పైన ఇలానే వేసుకోండి దింపేటప్పుడు, చాలు ఇంకా ఏం అక్కర్లా. ఇక అంతేనండి, ఇంకొక 5 మినిట్స్ పెడితే అయిపోద్ది బిర్యానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ. నేను కచంబర్ కూడా చేశాను, నేను కచంబర్ తిననని చెప్పేసి బిర్యానీనే వేసుకున్నాను. మటన్ బిర్యానీ మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. అయిపోయింది. ఈ విధంగా మేము మార్నింగ్ నుంచి వెరైటీస్ చేసుకుని ఫెస్టివల్కి చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడుకుని ఫెస్టివల్ గురించి ముచ్చట్లు చెప్పుకుని ఈ విధంగా అయిపోయిందండి మా ఫెస్టివల్. ఒక్కరోజు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు మాకు. బిర్యానీ అసలు చక్కగా మెత్తగా, ఇదేమంటారు మెత్తగా కావాలా పొడి పొడి కావాలా లిమిట్గా. ఇదిగోండి పీస్ కూడా సూపర్ అసలు. మా బాబుతో ఆగట్లేదు, ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. అదే ఎంత మెత్తగా అయిపోయింది చూసారా, చక్కగా అయిపోయింది. ఇది పొడి పొడిగా అయిందని చెప్తున్నారండి బిర్యానీ.
2 ముక్కలు. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్, పీసెస్ కూడా చక్కగా అయిపోయినాయి. చాలా బాగా కుదిరింది బిర్యానీ. స్మెల్ అయితే అదిరిపోయింది.